నామానికి స్తోత్రములు. మరి యొక్క ఉదయకాలమందు ప్రభుని సన్నిధిలో మనమందరం ఈ విధంగా రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి, దేవుని మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్త సమయమును బట్టి ఆయనకు కోట్ల స్తుతులు చెల్లిస్తూ, మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ, దైవవాక్య ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి యొక్క ఉదయకాలము మమ్మలను సజీవులనుగా లేపారు. మీ పాదముల చెంతకు వచ్చి మమ్మల్ని, మా జీవితములను సరిచేసే మీ వాక్యం దగ్గరకు నాయన మేము వచ్చే భాగ్యం ఇచ్చారు. మీ వాక్యము మా హృదయములలో భద్రపరచుకున్నట్లు, అది మా హృదయములలో కార్యం చేయనట్లుగా మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? క్రొత్త సంవత్సరంలోనికి మనం వచ్చేసాము. క్రొత్తదనాన్ని అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నారా? లేదంటే గత సంవత్సరంలోని అంశాలన్నింటినీ కూడా మరలా ఈ సంవత్సరంలోనికి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వచ్చి దైనందిన జీవితాలలో అనేకమైన స్ట్రెస్ని కలిగి జీవిస్తున్నారా? లేదంటే దేవుని మీద మీ భారమును వేసి ఆయన గురి యొద్దకు పరిగెత్తగలుగుతూ ఉన్నారా? ఈ ఉదయకాలం అందు అనేకమైన ప్రశ్నలు మీ ముందు ఉంచాను. వీటన్నింటికి కూడా మీ యొక్క హృదయములలో తప్పక ఆలోచన చేసి జవాబులను మీరు కలిగి ఉంటారని, దేవుని మీద ఆధారపడే వారిగా జీవిస్తూ ఉంటారని నమ్ముచున్నాము. ఈ రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా, రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్గా మార్చి ఈ సంవత్సరం నుంచి మీ దగ్గరకు అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలను తీసుకురావాలని ప్లాన్ చేసి ఉన్నాము. సో you might have seen the change in the title of the YouTube channel, and I do hope that you are all promoting and sharing the videos that we are trying to, or we are posting on the YouTube channel. And also we believe that you are benefited spiritually by watching this morning meditation program. And you know pretty well that we have been meditating the tabernacle of the Lord and the contents in it. Now we are meditating at present chapter 26 of Exodus. నిర్గమకాండం గ్రంథం 26వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇందులో దేవుడు మోషేతో ఒక 10 తెరలతో మందిరాన్ని తయారు చేయమని చెప్పినటువంటి దానిని ధ్యానం చేస్తున్నాం. మొదటి 3 వచనాలు చదువుతున్నాను. 26వ అధ్యాయం. దీని యొక్క ఓవర్వ్యూని మనం సాటర్డే ధ్యానం చేసాం. ఇందులో కవరింగ్స్ అండ్ కర్టన్స్ ఉంటాయి. 4 సెట్స్ ఆఫ్ కర్టన్స్ మొదటి 14 వచనాలలో చదువుకుంటాము. ఇవన్నీ కూడా మొదటి 6 వచనాలలో ఫైన్ లినెన్ కర్టన్స్ ఉంటాయి, అనగా సన్నని నారతో తయారు చేసినటువంటి కర్టన్స్. రెండవది గోట్ హెయిర్తో చేసినటువంటిది 7 నుంచి 13 వరకు. ఆ తర్వాత 2 సెట్స్ ఆఫ్ అదర్ కవరింగ్స్, అది 14వ వచనంలో కూడా మనం 14వ వచనంలో చదువుకుంటాం. అనగా ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతోనూ పైకప్పును చేయాలి, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయాలి అని దేవుడు చెప్పాడు. తర్వాత 15వ వచనం నుంచి 30వ వచనం వరకు ఈ టాబర్నకల్కి ఒక ఫ్రేమింగ్ సిస్టమ్ని తయారు చేయాలని చెప్పారు. తర్వాత దానికి టెంట్లో బోర్డ్స్ ఫర్ ద సైడ్స్ ఆఫ్ ద టెంట్, ఈ టెంట్ యొక్క సైడ్స్కి బోర్డ్స్ మీద నిలబెట్టాలి. అది 15 నుంచి 25 వరకు. అలాగే ఈ బోర్డ్స్ని జాయిన్ చేయడానికి కొన్ని బార్స్ కావాలి, అవి 26 నుంచి 30 వరకు. ఆ తర్వాత 2 బ్యారియర్స్, అనగా అడ్డతెర అనేది 31 నుంచి 33 వరకు వెయిల్ని. ఆ తర్వాత 2 పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఫర్నిచర్ని గురించి 34 to 35 వర్సెస్. అలాగే లాస్ట్ వర్స్లో వచ్చేసరికి 36-37 వచనాలలో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను, స్క్రీన్ ఫర్ ద డోర్.
చేయాలి అని చెప్పారు. Now let us read verses 1 through 3 of chapter 26 of Exodus. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. 10 తెరలు, ప్రతిదీ కూడా సింబాలిజం ఉంటుంది. We will look into them. 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. సో ఇవి ఫస్ట్ 3 వర్సెస్ని నేను చదివాను. ఇది ఫస్ట్ 1 to 6 వర్సెస్ మనకు ఏం చెప్తుంది అనేది ఒక బ్రాడ్ అవుట్లైన్ని మనం అనుకున్నాం కదా. అదేంటంటే ఈ రూపాంతరం చెందినటువంటి విశ్వాసి పరిశుద్ధునిగా మారి దేవుని యొక్క మహిమ కొరకే కానీ తన సొంత మహిమ కొరకు తన కొరకు జీవించడు అనేది మనకు తెలియజేస్తుంది. కనుక ఇందులో ఉన్నటువంటి ఈ 10 తెరలు నీల ధూమ్ర రక్తవర్ణాలు పేనినటువంటి సన్నపు నార, తర్వాత కెరూబులు, వాటి యొక్క పొడవు, ప్రతి తెర యొక్క పొడవు, వీటన్నింటినీ కూడా దేవుడు చాలా స్పష్టంగా ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, ఇప్పుడు మనకి సాధారణంగా ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే, ఇటువంటివి చదువుతూ ఉంటే బోరింగ్గా అనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ చదివేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటుంటారు. ఒకవేళ చదివినా కూడా దీనిని స్కిప్ చేసేసి దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో స్కిమ్మింగ్ అని అంటాం. స్కిమ్మింగ్, వీ లుక్ ఫర్ ద మెయిన్ ఐడియా. సో ది ఓవరాల్ ఐడియాని మనం గ్రాస్ప్ చేసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో వర్డ్ ఫర్ వర్డ్ చదవకుండా దీనిని స్కిమ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం ప్రతిదానిని కూడా చాలా స్పష్టమైన రీతిలో దేవుని యొక్క సింబాలిజంని, హిడెన్ థింగ్స్ని, మిస్టరీస్ని అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు బోర్ కొట్టడం కాదు, బైబిల్ చదివేటప్పుడు మనకు వీ షుడ్ హ్యావ్ దట్ యాప్టిట్యూడ్ టు నో ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్. పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి మనకి ఉత్సాహం ఉండాలి. Tabernacle అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రెప్లికా ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్. భూలోకంలో దేవుని యొక్క సన్నిధికి రెప్లికాగా ఉంటుంది. సో దీనిలో మరి దేవుడు ఎందుకు ఈ విధంగా చేయమని చెప్పాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం చేయవలసింది ఏంటంటే, టాబర్నకల్ అంటే ఓల్డ్ టెస్టమెంట్ గాడ్ విత్ అస్. మనకు మత్తయి సువార్త 1:23 ఇమానియేలు, దేవుని తోడు అని ఆయనకు పేరు పెడతారు అని యేసు ప్రభువుని గురించి చెప్పారు. పాత నిబంధన గ్రంథంలో ఈ టాబర్నకల్ అనేది, ఈ గుడారం అనేది దేవుని యొక్క తోడు. ఇట్స్ నథింగ్ బట్ ఓల్డ్ టెస్టమెంట్ ఇమాన్యువల్. ఓల్డ్ టెస్టమెంట్ ఇమాన్యువల్. సో when we think that it is boring to come to the tabernacle of the Lord, ఇప్పుడు మన కంటెంపరీ క్రిస్టియానిటీకి అప్లై చేసుకోవాలి అంటే దేవుని సన్నిధికి సంఘమునకు రావడానికి మనం చాలాసార్లు బోర్ ఫీల్ అవుతుంటాం. అదే పాస్టర్, అదే చర్చ్, అదే మనుషులు, అదే వర్షిప్. దీనికోసం మనం ఎందుకు అంత ప్రాకులాడాలి, ఎందుకు మనం అంత ఉత్సాహంతో వెళ్ళాల్సి ఉంటుంది అని చాలామంది దానిని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు దొరికిన మరి ఒక ఎక్స్క్యూజ్ ఏంటంటే, పోన్లే మనం ఆన్లైన్లో సర్వీస్ వాచ్ చేద్దాం. ఎందుకంటే అందరూ కూడా వారి యొక్క సర్వీసెస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కదా, లైవ్ని కూడా ఇస్తున్నారు. సో అది వాచ్ చేస్తే సరిపోతుందిలే అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపించాలని, మనం ఆయన గుడారంలో నివాసం చేయాలని ఆశపడే వారంగా ఉండాలి. ఆయన నివాసములు రమ్యములు, ఎంత రమ్యములు అని కీర్తనకారుడు కొరహు కుమారులు రాసినటువంటి కీర్తనలో చెప్తూ ఉంటాడు. సో when we read and feel it is bored,
It means that we are not ready to draw near to the presence of the Lord. దేవుని సన్నిధికి రావడానికి మనం ఉత్సాహాన్ని పోగొట్టుకున్నాం, నిరుత్సాహంగా ఉంటున్నాం, దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ విల్ బి ద స్పిరిచువల్ కండిషన్ ఆఫ్ ఎ పర్సన్ విల్ బి నెగ్లెక్టింగ్ టు గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆన్ ద లార్డ్స్ డే. అందుకే చాలామంది కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో అయితే చర్చ్కి వెళ్ళడం అంటే వాళ్ళకి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎక్కువసేపు పాస్టర్ గారు వాక్యం చెప్తే అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేవారిగా ఈ మధ్యలో ఉండడం లేదు. మన దేశంలో కూడా అలాగనే మనకు టైం అంటే టైంకి స్టార్ట్ చేయాలి, టైం అంటే టైంకి ఫినిష్ చేయాలండి. మనం మాత్రం టైంకి వెళ్ళాం, మన ఇష్టం వచ్చిన టైంకి వెళ్తూ ఉంటాం. కానీ పాస్టర్ గారు మాత్రం దానిని 12 గంటల కంటే 12 గంటలకు ముగించేయాలి. ఒకవేళ పాస్టర్ లేట్ చేస్తూ ఉంటే వేరొక చర్చికి వెళ్ళి ఎవరైతే టైంకి ఫినిష్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మొక్కుబడిగా ఆరాధించుకొని, ఆరాధన ఏముంటుందిలే, దానిని ఒక హ్యాబిట్ లాగా మనం వెళ్ళేసి అక్కడ అటెండ్ అయ్యి వచ్చేస్తూ ఉంటాం. ఇదేది అన్యుల యొక్క దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసినట్టుగా కాదు. దేవుని ఆరాధించడం అంటే దానికి ఒక ఆర్డర్ ఉండాలి, దానికి ఒక క్రమమైన పద్ధతి ఉండాలి. అందుకని దేవుడు అన్ని కూడా చాలా క్రమంగా ఏదో ఒకటి చేసేయి అని చెప్పలేదు, దానికి అన్ని కూడా స్పెసిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాడు. ప్యూర్ లినెన్స్ని వినియోగించాలి, సన్నని నారతో చిత్రకారుని పని అయినటువంటి కెరూబుల్ని కూడా తయారు చేయాలంటున్నాడు. సరే, లెట్ us see, నీవు 10 తెరలతో ఒక మందిరమును చెయ్యాలి. 10 తెరల మందిరం ఏంటి? ఈ 10 తెరల మందిరం అనేది మనం అర్థం చేసుకోవాలి. 10 తెరలు అని అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద 10 commandments. ఇప్పుడు ఒక వ్యక్తి దేవునిలో జీవించాలి అంటే we have to have what you can say, we have to come into the specific frame of the 10 commandments. అంటే ఈ 10 ఆజ్ఞలలో దేవుడు మనకు అన్ని విషయాలను చెప్పేశాడు. దేవునితో మనం ఎలా ఉండాలి, మనుషులతో మనం ఎలా ఉండాలి. యేసు ప్రభువు కూడా వీటిని 2గా విభజించాడు కదా. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పాడు. సో we first will have to come into the 10 commandment framework లోనికి రావాలి. కనుక ఈ 10 curtains అంటే 10 commandments. మరి ఈజ్ దట్ ఇనఫ్ ఫర్ us అని అంటే అది మాత్రమే కుదరదు, అది మాత్రమే చాలదు. కాబట్టి దేవుడు ఇంకా అనేకమైనటువంటి విషయాలను తెలియపరిచాడు. దానికి ఎంత పొడవు ఉండాలి, ఎంత డిమెన్షన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. సో we will go into those details. ఇప్పుడు మనం చూస్తున్నది 10 తెరలతో ఒక మందిరం చెయ్యాలి. దానికి నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చెయ్యాలి. ఇప్పుడు మన యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఆయను అని ఐజయ్యా మనకి చెప్తూ ఉన్నాడు. సో ఐజయ్యా 64:6 64వ అధ్యాయం 6వ వచనం, మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటి వాయను. అయితే మనం ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు నీతి వస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నీతి వస్త్రం లేకుండా మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత లేదు. అందుకే మత్తయి సువార్త 22వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదివితే అక్కడ ఒక పెండ్లి వస్త్రం లేనటువంటి వాడు ఒకడు విందులోనికి వస్తాడు. వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, వీనిని కాళ్ళు చేతులు కట్టేసి బయట చీకటిలో పడద్రోయండి అని చెప్తాడు, త్రోసివేయుడి అని చెప్తాడు. సో పెండ్లి వస్త్రం లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా మనం దేవుని దగ్గరకు రాలేము. సో ఈ రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు సన్నపు నార బట్టలు అనంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద రైచియస్ యాక్ట్స్ ఆఫ్ సెయింట్స్. అది మనం ఇఫ్ యూ టర్న్ టు
chapter 19 and verse 8 of the book of Revelation. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాము. ఇది గొర్రెపిల్ల మహోత్సవం, వివాహ మహోత్సవం జరుగుతుంది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది అని చెప్తూ 8వ వచనంలో, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములను అయిన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను అని అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములను అయిన సన్నపు నారబట్టలు అంటే రైచియస్నెస్, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలను చేసేటువంటి వారునిగా మనలను ఆయన నీతి వస్త్రాన్ని ఇచ్చి, రక్షణ వస్త్రాన్ని ఇచ్చి తన బిడ్డలుగా చేసుకున్నాడు. అలాగే మూడవ అధ్యాయంలో 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తొడుగు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును అని చెప్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు రాసినప్పుడు జాన్ ద్వారా తెలియపరుస్తున్నారు. సో తెల్లని వస్త్రాలు అని ఇక్కడ ఉంది. నీతి క్రియలు అనేమో 19:8 మనం చదువుకున్నాం. సో సన్నని నారబట్టలు అంటే అది దేనికి సాదృశ్యం? పరిశుద్ధుల నీతి క్రియలకు సాదృశ్యం. 10 తెరలు అని అంటే మనం ఇక్కడ చూసాం కదా, 10 తెరల మందిరం. ఆ తర్వాత నీల ధూమ్ర రక్తవర్ణములు అంటే బ్లూ కలర్, పర్పుల్ కలర్, స్కార్లెట్ కలర్. బ్లూ కలర్ అని అంటే అది ఇట్ సింబలైజెస్ హెవెన్. అది దేవుని యొక్క పరలోకమును సూచిస్తుంది. పరలోకంలో అంతా కూడా లాయల్టీ ఉంటుంది, తర్వాత ఫెయిత్ఫుల్నెస్ ఉంటుంది. ఫెయిత్ఫుల్నెస్ కనుక ఈ దేవుడైనటువంటి ప్రభువు మన ఎడల తాను చేసిన వాగ్దానములన్నింటి విషయంలోనూ ఆయన నమ్మకస్తునిగా ఉన్నాడు. మనం కూడా ఆయనకు నమ్మకస్తులంగా ఉండాలి. ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకుని ఆయన మన కొరకు శిలువలో మరణించాడని ఫిలిప్పియన్స్కి రాస్తూ అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. సో అలాగూ మనము దేవుని యొక్క లాయల్టీని చూస్తున్నప్పుడు మనం ఆయనకు లాయల్టీని చూపించాలి, ఫెయిత్ఫుల్నెస్ని చూపించాలి. సో బ్లూ కలర్ అనేది అకార్డింగ్ టు డేవిడ్ జేకబీ అని హీబ్రూ యూనివర్సిటీలో ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఈ బ్లూ కలర్ని తయారు చేయడానికి బ్లూ కలర్ డై ఉంటుంది కదా, డై ముద్రలు వేస్తూ ఉంటారు. ఆ బ్లూ కలర్ డైని తయారు చేయడానికి 1.4 grams ఆఫ్ డైని తయారు చేయడానికి 12,000 నత్తల్ని ఉపయోగించాలంట. 12,000 స్నేల్స్ని, 12,000 స్నేల్స్ని ఉపయోగించి దానిని ప్రాసెస్ చేస్తేనే అప్పుడు మనం 1.4 grams ఆఫ్ బ్లూ డైని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. మరి చూడండి, ఆకాశం బ్లూగా ఉంటుంది. దేవుడు ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దానిని పరిచి ఉంచాడు. ఆయన దానిని చేయడానికి ఎన్ని గ్రాములు, ఎన్ని కిలోలు, ఎన్ని టన్నులు ఈ బ్లూ కలర్ డైని ఉపయోగించి ఉంటాడు అనేది ఆలోచిస్తే ఇట్ ఈస్ ఎ ప్రెషియస్, రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ థింగ్ అని మనకు అర్థమవుతుంది. అంటే పరలోకం అనేది ప్రశస్తమైనది. ఇట్ ఈస్ యూనిక్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్సివ్. ఏంటి ఎక్స్పెన్సివ్ అంటే, అన్లెస్ వి లివ్ అకార్డింగ్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని నీతిని అనుసరించి మనం నడవకపోతే ఆ పరలోక రాజ్యం మనం చేరలేము. బ్లూ కలర్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ హెవెన్, లాయల్టీ, ఫెయిత్ఫుల్నెస్, ప్రెషియస్ థింగ్స్, రేర్ థింగ్స్ అండ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్కి అది సాదృశ్యంగా ఉంటుంది. తర్వాత పర్పుల్ కలర్ అంటే ధూమ్రవర్ణం. ధూమ్రవర్ణం ఏమో అది దేనికి గుర్తు అని అంటే దేవుని యొక్క రాజసానికి గుర్తు. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని 19వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామం ఆయన వస్త్రం మీదనో తొడ మీదనో వ్రాయబడి ఉన్నది. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభువులకు ప్రభువు ఆయన. సో ఆయన యొక్క రాచరికానికి, ఆయన యొక్క అధికారానికి సాదృశ్యంగా ఉంటుంది. బ్లూ కలర్ ఏమో it is the symbol of loyalty and faithfulness. Purple color is the symbol of his royalty. And scarlet color, ధూమ్ర రక్తవర్ణం అని ఉంది కదా, రక్తవర్ణం. ఈ రక్తవర్ణం దేనికి అని అంటే ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద క్లెన్సింగ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. మనలను శుద్ధీకరించే యేసు క్రీస్తు ప్రభువునకు సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి we will have to wash our robes in the blood of the lamb. ప్రకటన గ్రంథంలోనే మరలా 7వ అధ్యాయం 14వ వచనం చదివినట్టయితే 7:14, అయ్యా నీకే తెలియను అనగా, ఇక్కడ పైన 13 చదువుతాను. ఒకడు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తంలో వాటిని ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. సో మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ, ఆయన మనలను క్లెన్స్ చేసి పరిశుద్ధులనుగా చేసి ఆయన యొక్క రక్తంలో శుద్ధి చేసి, హెబ్రీ పత్రిక 9:14 మనం చదివినట్టయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనలను శుద్ధి చేసేది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం అని మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ స్కార్లెట్ కలర్, రక్తవర్ణం. అందుకే భక్తుడైన యెషయా చెప్తూ ఉన్నాడు, 1వ అధ్యాయం 18వ వచనంలో, మీ పాపములు రక్తము వలె, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అంటే క్రిమ్సన్ రెడ్లో ఉంటే ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వాగును అని చెప్తూ ఉన్నాడు. సో ఈవెన్ దో అవర్ సిన్స్ ఆర్ లైక్ స్కార్లెట్ రెడ్ ఆర్ క్రిమ్సన్ రెడ్, దే విల్ బి మేడ్ ఇంటూ they will be made like snow, and also the hair of the sheep, గొర్రెబొచ్చు వలె అవి తెల్లగా చేయబడతాయి అని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ 3 రంగులు, బ్లూ కలర్, పర్పుల్ కలర్, స్కార్లెట్ కలర్ అనగా రెడ్ కలర్, రక్తవర్ణం. వీటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయాలి. అంటే దేర్ షుడ్ బి చెరూబిమ్స్ ఆన్ ద లినెన్ కర్టన్స్. ఈ నారతో తయారు చేసినటువంటి పేనిన సన్నపు నారతో చేసినటువంటి ఈ లినెన్ కర్టన్స్ మీద చెరూబిమ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇఫ్ వి సీ జెనసిస్ చాప్టర్ 3, అక్కడ దేవుడు ఆదాము హవ్వలను ఏదెను వనంలో నుంచి బయటకు వెళ్ళగొట్టినప్పుడు కెరూబులను అక్కడ కాపలా ఉంచాడు, ఆ జీవ వృక్ష ఫలము కాపాడడానికి. అలాగనే ఇక్కడ కూడా మనకు ఈ చెరూబిమ్ ఉన్నారు కదా, కెరూబులు మనకు ఏంటి సాదృశ్యం అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్ దట్ గార్డ్స్ అవర్ హార్ట్స్. మన హృదయములను కావలి ఉంచడానికి, కాపలా కాయడానికి పరిశుద్ధాత్ముడు ఆయన మనకు గార్డియన్గా ఉంటారు అని తెలియజేస్తుంది. సో ఆ మందసంను 25-22లో మనం చదువుకున్నాం కదా, మందసమును ఆ పైన చెరూబిమ్ ఎలా ఉంటారో, కాపలా ఉంటారో, దే గార్డెడ్ ది ఆర్క్. అలాగనే మన హృదయంలకు కాపలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకునిగా ఉంటాడు. అందుకే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన మనలను హెచ్చరిస్తూ ఉంటాడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు.
సో ఈ చెరూబిమ్ అనేది దే ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనమునకు వారు బాగా సమీపంగా ఉంటారు. దే ఆర్ అసోసియేటెడ్ విత్ దట్. కాబట్టి ఇప్పుడు మన హృదయములను కాపాడటం, మన హృదయములను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని సామెతల గ్రంథం 4:23లో సోలొమన్ మనకి చెప్తున్నాడు. కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్. అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో, ఎందుకంటే అందులో నుంచి జీవధారలు ప్రవహిస్తాయి. అవుట్ ఆఫ్ ఇట్ స్ప్రింగ్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ అని చెప్తూ ఉన్నాడు కదా. సో అలాగా మన యొక్క హృదయాన్ని కావలి ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గార్డియన్గా ఉంటాడు అని మనకు ఈ చెరూబిమ్ తెలియజేస్తాయి. ఎందుకంటే మన హృదయంలో నుంచి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఇవన్నీ కూడా వస్తాయి అని యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 15:19లో చెప్పారు కదా. వాటన్నింటి నుంచి విడుదల కావాలి, వాటన్నింటి నుంచి మనం జాగ్రత్తగా జీవించాలి అంటే, వాటి నుంచి కాపాడబడాలి అంటే పరిశుద్ధాత్ముడు కాపలా ఉంటారు. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు ఉండాలి. సో ఇక్కడంతా కూడా మెజర్మెంట్ ఏంటి అని అంటే, జీసస్ మేక్స్ అస్ కంప్లీట్, మనలను సంపూర్ణులనుగా చేసేది దేవుడు అనేది మనకు తెలియజేస్తుంది. దీనిని మనం రేపటి దినమందు ధ్యానం చేద్దాం. సమయం ఎక్కువైపోయింది కాబట్టి లెటస్ కంటిన్యూ వచ్చేవాడు. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మా ప్రియులతో కలిసి మీ మాటలను ధ్యానించే భాగ్యం అనుగ్రహించినందుకు మీకు కోటానుకోట్ల వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దీని యొక్క సాదృశ్యం అంతటిని కూడా మా జీవితములకు అన్వయించుకొనున్నట్లుగా మా ఎడల దయ చూపించమని, ప్రతి సింబాలిజంను ఆత్మీయంగా అర్థం చేసుకొనుటకు మాకు కృపను అనుగ్రహించమని, ప్రభువా మీ సన్నిధిలోనికి రావడానికి మేము ఎప్పుడు కూడా చిరాకు పడే వారంగా కాకుండా, విసుక్కునే వారంగా కాకుండా, సంతోషంతో మీ పాద సన్నిధిలోనికి వచ్చే వారంగా ఉండునట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.